ॐ ऐं ह्रीं श्रीं ऐं ग्लौं ऐं नमो भगवती वार्ताळि वार्ताळि वाराहि वाराहि वराहमुखि वराहमुखि अन्धे अन्धिनि नमः रुन्धे रुन्धिनि नमः जम्भे जम्भिनि नमः मोहे मोहिनि नमः स्तम्भे स्तम्भिनि नमः सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाक्चित्तचक्षुर्मुखगतिजिह्वा स्तम्भनं कुरु कुरु शीघ्रं वश्यं कुरु कुरु ऐं ग्लौं तः 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 हुं अस्त्राय फट् स्वाहा। ॐ ऐं ह्रीं श्रीं ऐं ग्लौं ऐं नमो भगवती वार्ताळि वार्ताळि वाराहि वाराहि वराहमुखि वराहमुखि अन्धे अन्धिनि नमः रुन्धे रुन्धिनि नमः जम्भे जम्भिनि नमः मोहे मोहिनि नमः स्तम्भे स्तम्भिनि नमः सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाक्चित्तचक्षुर्मुखगतिजिह्वा स्तम्भनं कुरु कुरु शीघ्रं वश्यं कुरु कुरु ऐं ग्लौं तः 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 हुं अस्त्राय फट् स्वाहा। ॐ ऐं ह्रीं श्रीं ऐं ग्लौं ऐं नमो भगवती वार्ताळि वार्ताळि वाराहि वाराहि वराहमुखि वराहमुखि अन्धे अन्धिनि नमः रुन्धे रुन्धिनि नमः जम्भे जम्भिनि नमः मोहे मोहिनि नमः स्तम्भे स्तम्भिनि नमः सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाक्चित्तचक्षुर्मुखगतिजिह्वा स्तम्भनं कुरु कुरु शीघ्रं वश्यं कुरु कुरु ऐं ग्लौं तः 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 हुं अस्त्राय फट् स्वाहा। ॐ ऐं ह्रीं श्रीं ऐं ग्लौं ऐं नमो भगवती वार्ताळि वार्ताळि वाराहि वाराहि वराहमुखि वराहमुखि अन्धे अन्धिनि नमः रुन्धे रुन्धिनि नमः जम्भे जम्भिनि नमः मोहे मोहिनि नमः स्तम्भे स्तम्भिनि नमः सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाक्चित्तचक्षुर्मुखगतिजिह्वा स्तम्भनं कुरु कुरु शीघ्रं वश्यं कुरु कुरु ऐं ग्लौं तः 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 हुं अस्त्राय फट् स्वाहा। ॐ ऐं ह्रीं श्रीं ऐं ग्लौं ऐं नमो भगवती శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. నా పేరు అరుణ. నేను చంద్రారెడ్డి కొట్టాళపురం రామకృష్ణాపురం రోడ్ నెంబర్ 1లో ఉన్నాను. ముందు నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు అమ్మవారికి శాకంబరి అలంకరణ సేవ చేసుకున్నామండి. మనం వివిధ రకాల కూరగాయలతోటి అమ్మవారిని అలంకరించడం జరిగింది. దాదాపుగా అమ్మవారికి 4500 కిలోల కూరగాయలు అమ్మవారికి మనం సమర్పించి అలంకరణ చేసుకున్నాము. అందులో భాగంగా అన్ని రకాల కూరగాయలు మనకి మామూలుగా నిత్యంగా మనం వాడుకునేవి కాకుండా ఇంకా కూరగాయలు అమ్మవారికి మనం నివేదన చేసుకున్నాము. ఇంకా అమ్మవారికి ఈ రోజున మహిళలందరూ కలిసి లలితా పారాయణ కూడా చేసుకోవడం జరిగింది మన మందిరంలో. మంది మన ప్రత్యేక టెంపుల్ ఆర్తిపురం రోడ్ నెంబర్ 1 మన టెంపుల్లో శాకంబరి అలంకారం విశేషంగా జరుగుతుంది. ఈరోజు అన్ని రకాల కూరగాయలు బెండకాయ, దొండకాయ, టమాటా, కీర ఇలా వివిధ వెరైటీల కూరలు మరియు ఆకుకూరలు అన్ని విశేషంగా దశమహావిద్య దేవతలకి అలంకరించబడింది. దీన్ని చూడడానికి భక్తులందరూ పొద్దున్న నుంచి 6 గంటల నుంచి తరలి వస్తున్నారు. చాలా విశేషంగా కదంబ ప్రసాదము పంచడం జరిగింది. చాలా విశేషంగా ఈరోజు లలితా పారాయణ అష్టమము విశేషంగా జరిగింది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే.
కుర్తాల శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి అనుగ్రహంతో ఉత్తరాధికారి పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి స్వామి వారి అనుగ్రహంతో మన తెలంగాణలో హైదరాబాద్ కొత్తపేట శ్రీరామకృష్ణాపురంలో కొలువై ఉన్న కుర్తాల శ్రీ సిద్ధేశ్వరి పీఠ విభాగం శ్రీ వారాహి దశ మహావిద్య పరివార సమేత ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగర పరమేశ్వరి మందిరంలో మన ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు ఆగస్టు 9, 2026 ఆదివారం నాడు సకల దేవతలకు ఆలయ ప్రాంగణమంతా పలు రకములైన కూరగాయలతో ఆకుకూరలతో పండ్లతో విశేష శాకంబరి అలంకరణ సేవ జరుగుతుంది. ఇవాళ ఉదయం నుంచే భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చనలు తదనంతరం ఇవాళ ఉదయం మహిళలచే పారాయణలు జరిగినాయి. ఈరోజు రాత్రి 8 గంటలకు మహానక్షత్ర హారతి సేవ జరుగుతుంది. అందరూ చూస్తూనే ఉన్నారు. మాకు తెలిసి 4000 కిలోల పైచిలుకు కూరగాయలు ఇప్పుడు మనం ఇక్కడ దర్శించుకుంటున్నాం. అందరూ సకల దేవతలు ఆలయ ప్రాంగణం అంతా కూడా కూరగాయలతో చక్కటి అలంకరణతో ఇవాళ అమ్మవారు కూడా దర్శనం ఇస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో విచ్చేస్తున్నారు. ఇవాళ కొన్ని ప్రముఖ ఛానళ్లలో కూడా అలంకరణ సేవ ఉందని చెప్పి తెలిసింది. కాబట్టి ఉదయం నుంచే వేలాది భక్తులు ఇప్పుడు దర్శించుకున్నారు. మరి ఇప్పుడు చక్కటి ఈ యొక్క విశేష శాకంబరి అలంకరణ సేవలో మేము ఇచ్చినటువంటి ఈ కూరగాయలన్నింటినీ కూడా రేపు సాయంత్రం 6 గంటలకి, అంటే ఆగస్టు 10, 2026 సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో ఇవన్నీ కూడా భక్తులకి వితరణ చేయబోతున్నాం. అవకాశం ఉన్న భక్తులు దర్శించుకొని మరి యొక్క అమ్మవారి యొక్క శాకంబరి అలంకరణ సేవ ప్రసాదాన్ని స్వీకరించి జగద్గురువు పీఠాధీశ్వరులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి ఉత్తరాధికారి శ్రీ దత్తేశ్వరానంద భారతి స్వామి వారి అనుగ్రహం, ఆది పరాశక్తి చంద్ర పరమేశ్వరి అనుగ్రహం, శ్రీ వారాహి దేవానుగ్రహం పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఎంత సమయం పట్టింది మొత్తం అలంకారం? సమయం నిన్న ఉదయం నుంచి దాదాపు 60 మంది పైగా ఈ యొక్క అలంకరణకి మరి దాంట్లో పాల్గొనడం జరిగింది. నిన్న రాత్రి కూడా మేము ఆలయం సుమారు 12 గంటల సమయంలో ఆలయం కూడా కూర్చోబెట్టడం జరిగింది. అర్చకులు కావచ్చు, దేవాలయం అందరూ కావచ్చు, మహిళలు, విశేషంగా మహిళలు ఈ యొక్క శాకంబరి అలంకరణ సేవలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. నారాయణ సమారంభాం శంకరాచార్యమధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం సింహీం సింహం తీం ధీం భగవత ప్రోత్ఫుల్లవక్త్రోజ్వలాం శూలస్థూలకపాలవన్ వ్యాఘ్రధర్తాంబుజాం దంష్ట్రాగోటి శంకరాచపహరమారత్తనేత్రత్రిదీం బాలేం జగతిమౌలికాం భగవతీం ప్రత్యంగిరాం భావయే. ఈ ప్రత్యంగిరా దేవాలయం విశేషమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం రోజున ఈరోజు అందరికీ అనుకూలంగా అమ్మవారికి శాకంబరి అలంకరణ చేయడం జరిగింది. విశేషంగా 4000 కిలోల కూరగాయలతో ఇక్కడ అలంకరణ జరిగింది. విశేషంగా ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ ఈ అలంకరణకి ఎంతోమంది భక్తుల ఉదయం నుంచి కూడా వచ్చారు. వరకు కూడా వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి పాల్గొన్నారు. అలానే ఈ దేవాలయంలో ప్రతిరోజు కూడా 365 రోజులు కూడా ఎక్కడా కూడా జరిగినటువంటి విశేషమైనటువంటి హోమాలు ఘాటిన ద్రవ్యాలు జరుగుతాయన్నమాట. ఎండిమిరపకాయలు, రాళ్ళ ఉప్పు, తెల్లవాలు, నల్లవాలు, ఎర్ర బియ్యం, ఎక్కువ పువ్వు, తాంకాయలు, ఇలాగా ఘాటిన ద్రవ్యాలతో విశేషంగా ప్రతిరోజు కూడా లక్ష్మీ గణపతి, సిద్ధగురువు, కాలభైరవ, బగలాకి, వారాహి ప్రత్యంగిరా హోమములు ఈ యొక్క దేవాలయంలో జరుగుతాయన్నమాట. ఎక్కడెక్కడి నుంచో కూడా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి ఈ హోమాలు చేసుకుని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుని వెళ్తూ ఉంటారన్నమాట. ఇంకా ఈ దేవాలయంలో మనకి ప్రతిరోజు కూడా ఎన్నో వేల మంది వచ్చి భక్తులు దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. కనుక అందరూ కూడా వచ్చి ఈ దేవాలయంలో దర్శనం చేసుకుని అమ్మవారికి కృపకు పాల్గొనాలని కోరి ప్రార్థిస్తున్నాము.